రాజ్యాంగంలో అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులోకి సభ్యుడిగా వస్తానో లేనో అనుకుంటే చివరికి రాజ్యాంగం రాసే అవకాశమే అంబేద్కర్కి వచ్చింది. ఇక్కడ కూడా ఒక తప్పుడు చరిత్రని బాగా పాస్ ఆన్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. వాళ్ళ చేతిలో సోషల్ మీడియా ఉంది కనుక విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎంత విస్తృతంగా చేస్తున్నారంటే అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు. మరి ఎవరు రాశారండి? ఎవరు రాశారు రాజ్యాంగం? చదువు వచ్చి ఉంటే చూసుకోవచ్చు కదా. రాజేంద్ర ప్రసాద్ ఏమన్నాడు, అయ్యంగార్ ఏమన్నారు, రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు ఏమన్నారు, సర్దార్ పటేల్ ఏమన్నాడు, నెహ్రూ ఏమన్నాడు, బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి. అవన్నీ చదువుకుంటే జ్ఞానం వస్తుంది, తెలుస్తుంది. కానీ చదవడానికి వాళ్ళకి ఆసక్తి ఉండరు, చదవరు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు. అయ్యంగార్ అని ఒక బ్రాహ్మణుడు డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యుడు మాట్లాడిన విషయం చెప్తున్నా నేను. దిస్ ఈజ్ అంబేద్కర్ బ్లడ్ అండ్ ఫ్లెష్ అన్నాడు ఆయన. దిస్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అంబేద్కర్ బ్లడ్ అండ్ ఫ్లెష్. అంబేద్కర్ రక్త మాంసాలతో నిర్మాణమైన రాజ్యాంగం ఇది. 7 మంది సభ్యుల్లో ఒక ఆయన మొదలే చనిపోయాడు, ఇంకొక ఆయన విదేశాల్లో ఉన్నాడు, ఇంకొక ఆయన మంచంకే పరిమితం అయ్యాడు, ఒక ఆయన ఊరికి దూరంగా ఉన్నాడు. అంబేద్కర్ ఒక్కడే ఈ దేశ రాజ్యాంగాన్ని రాశాడు అని చెప్పాడు ఆయన. నిండు సభలో రాజ్యాంగ పరిషత్ సభలో చెప్పాడు. రాజేంద్ర ప్రసాద్ అక్కడ అధ్యక్ష స్థానంలో కూర్చొని రోజు పరిశీలించేవాడు. 293 మంది సభ్యులు ఉంటే ఈ 293 మంది సభ్యులు ఇలా రావటం, అలా కూర్చోవటం, ఛాయ్ తాగటం, బిస్కెట్ తినటం, వెళ్ళిపోవటం. కానీ అంబేద్కర్ ఆయన ఆడ కూర్చొని పరిశీలిస్తే ఆయన పరిశీలనని 1949 నవంబర్ 26వ తారీఖు నాడు తన అబ్జర్వేషన్స్ చెప్పాడు రాజేంద్ర ప్రసాద్. కాయస్థ కులం, ఆయన ఏం దళితుడు కాదు. ఏమన్నాడంటే, రోజు నేను ఈ బెంచ్ మీద, ఈ చైర్ మీద కూర్చొని గమనించాను, అంబేద్కర్ ఎప్పుడు వెళ్ళిపోతాడా అని నేను గడియారం వైపు చూసేవాడిని. చివరికి నా అధ్యక్ష స్థానం నుంచి నేను దిగిపోయేవాని తప్ప అంబేద్కర్ ఆ చైర్ను ఖాళీ చేయగా నేను ఎన్నడూ చూడలేదు అన్నాడు. మరి ఇంతమంది ఇన్ని విషయాలు చెబితే అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు అనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే ఆ క్రెడిట్ అంబేద్కర్కు దక్కకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.